చూడడానికి పలుకులు ఎక్కువగా ఉండి చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నుంచి దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లో అయితే వేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మీ ముందుకు ఒక మంచి స్నాక్తో వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే సగ్గుబియ్యం అనమాట. ఏంటి సగ్గుబియ్యంతో ఏంటుంది అనుకుంటే, సగ్గుబియ్యం మిక్స్చర్ని అయితే మనం చేయబోతున్నాం అనమాట. మీరు కూడా చూడండి, ఈ సగ్గుబియ్యం మిక్స్చర్ అయితే చాలా చాలా ఈజీగా అయిపోద్ది. కాబట్టి ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నూనె అన్నది వేసుకోవాలి ఫ్రెండ్స్. గ్యాస్ అనేది వెలిగించుకొని నూనె అన్నది వేసుకోవాలన్నమాట. ముందుగా మనకైతే జాలి అయితే కంపల్సరీ ముఖ్యం అనమాట. జాలి అంటే ప్లాస్టిక్ జాలి ఉండకూడదు ఫ్రెండ్స్, స్టీల్ జాలి ఉండాలి. సగ్గుబియ్యం మిక్స్చర్కి కావాల్సిన పదార్థాలు సగ్గుబియ్యం, కార్న్ ఫ్లేక్స్, పీనట్స్ అంటే పలుకులు, ఉప్పు, ఇంకా ఇదేంటో తెలుసా ఫ్రెండ్స్, కరివేపాకు, ఇది చాట్ మసాలా, ఇంకా కారం. ఇవి కావాలి ఫ్రెండ్స్ మనకి సగ్గుబియ్యం మిక్చర్కి. ఇప్పుడు కనుక మనం మామూలుగా వేసుకున్నాం అనుకోండి, నూనె అంతా వేస్ట్ అయిపోద్ది ఫ్రెండ్స్. అంటే నూనె ఎక్కువ పీల్చుకొని మనం ఆయిలీ ఫుడ్ ఎక్కువ తిన్నట్టు అవుతుంది. కాబట్టి మనం కొద్ది కొద్దిగా అన్నం వేసుకుందాము. చూడండి, రెండు స్పూన్లు అయితే మేము, అంటే 2 గంటలు అయితే మేము వేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంచడం అనమాట. ఇప్పుడు ఉంచేస్తున్నాము, ఆటోమేటిక్గా అదే వేగిపోద్ది. మేమైతే నుంచి తీసేస్తున్నాము. తీసుకుని అయితే వేసుకున్నాం మేము. ఇప్పుడైతే నుంచి సేమ్ ఇలాగే ఈ విధంగా వేసుకుంటాము. ఇప్పుడైతే నుంచి డైరెక్ట్గా మనం అయితే పలుకులు వేసుకుందాము. రండి, ఇది ఎలా ముంచెత్తే అయిపోద్ది. ఈ విధంగా మనం చేసుకుంటున్నాం. చాలా ఈజీగా టేస్టీగా అప్పటికప్పుడే మనకి స్నాక్స్ కావాలంటే ఈ విధంగా మనం చేసుకోవాలి. చూడండి, ఈ పలుకుల కూర మామూలుగా వేస్తాం అనుకోండి, ఒక్కొక్క పలుకు కోసం మనం అయితే వెతుక్కోవాలి గంట. ఇలాగా ఈ జల్లర పెట్టుకొని వేసుకోవడమే మంచిది. పలుకులు అన్న కూర అయిపోయింది కాబట్టి మనమైతే ఆ సాగుబియ్యం దగ్గర అయితే వేసుకుందాము. ఇప్పుడైతే మనం కార్న్ఫ్లేక్స్ అన్నవి వేసుకోవాలి. ఇంకొద్ది కార్న్ఫ్లేక్స్ అన్నవి వేసుకుందాము. చూడండి, ఇప్పుడైతే వేస్తాం కదా, విధంగా మనం అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఎంత ఈజీగా అయిపోద్ది అంటే అంత ఈజీగా అయిపోద్ది. మనకి ఇది వర్షం పడినప్పుడు తింటే నుంచి స్వర్గమే అనమాట. ఇప్పుడైతే నుంచి మనం కరివేపాకు అనేది వేసుకుందాము. సగ్గుబియ్యం మిక్సర్లోనైతే మనం కొద్దిగా కారం అయితే వేయాలి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే కారం అయితే వేసుకుంటున్నాము. కారం వల్ల చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది కాబట్టి కారం వేసుకుంటున్నాము. ఉప్పును కూడా మనమైతే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి, మీకు ఎంత సరిపోతే అంత ఉప్పు అనేది వేసుకుని మేమైతే నుంచి ఉప్పు ఏమించి ఒక 1.5 స్పూన్ వేసాము. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చాట్ మసాలా అనమాట. చాట్ మసాలా కూడా వేసేస్తున్నాము. మీరు కూడా చూడండి, ఇప్పుడైతే నుంచి ఇవన్నీ ఇందులో వేస్తాం కాబట్టి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదైతే ఒక 10 మినిట్స్ అయితే మనం చల్లార్చేద్దాము. తర్వాత డైరెక్ట్ టేస్ట్ విషయానికి వచ్చేద్దాం. చూడండి ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్, చూడడానికి పలుకులు ఎక్కువగా ఉండి చాలా చాలా బాగుంది. ఇప్పుడైతే నుంచి దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లో అయితే వేసుకోవాలి. అంటే సర్వింగ్ బౌల్లోనైతే వేసుకుందాము. మొత్తం అయితే వేసుకుందాం ఇందులోనే. ఇదైతే నుంచి పలుకులు ఎక్కువగా ఉండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది.
మీరు కంపల్సరీ మీ ఇంట్లోనైతే ట్రై చేసుకుని ఒక బౌల్లో వేసుకున్నాం కదా, దీన్ని అయితే మనం టేస్ట్ చేసేసామేమో. చూడండి, టేస్ట్ చేస్తాం కాబట్టి మనం అయితే టేస్టింగ్ బౌల్లోనైతే వేసుకోవాలి. ఇప్పుడైతే నేను దీన్ని టేస్ట్ చేస్తాను, మీకు చెప్తాను. ఇప్పుడు వెదర్ కూర చూడండి, అసలు సన్ననే లేదు. ఇప్పుడు వర్షం పడాల. మీరు కూడా ఎలాంటిదే మీ ఇంట్లోనైతే చేసుకోండి, సూపర్ ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.